ఒక వ్యక్తి నిన్ను తిట్టినాడంటే నువ్వు సంతోషించాలి, ఎందుకంటే తాను లోకస్తుడు కాబట్టి. చప్పట్లు కొట్టాలి. అది ఒక వ్యక్తి నిన్ను తిట్టి అవమానపరిచి హేళనాస్పదంగా చూసి చిన్న చూపు చూస్తున్నాడా, దానిని బట్టి బాధపడకు, సంతోషించు. వై? బికాస్ ఆ వ్యక్తి లోకంలో ఉన్నాడు, లోకస్తుడు కాబట్టి, లోక స్వభావం కాబట్టి అది తానలో సహజమే. That's all. ఒకవేళ ఒక దైవజనుడు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే సీరియస్ గా తీసుకో, ఆలోచించు. ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడని ఆలోచించు. దానికి ఒక అర్థం ఉంది. కానీ లోకస్తుడు నిన్ను తిట్టినప్పుడు, నిన్ను హేళనాస్పదంగా మాట్లాడినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు, నిన్ను చిన్న చూపు చూసినప్పుడు, నువ్వు చెయ్యని పొరపాటు నీ మీద వేసి నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు నువ్వు అంతగా సీరియస్ గా తీసుకోవద్దు. అది తన జీవితంలో సహజమే. ఎందుకంటే ఆయన లోకస్తుడు కాబట్టి, లోక స్వభావం కలిగిన వాడు కాబట్టి తనలో ఆ వ్యక్తిత్వం సహజమే అని ప్రభువుని బట్టి సంతోషించు.